సంక్రాంతి వచ్చిందంటే చాలు ప్రధాన నగరాల్లో ఉన్న వాళ్ళంతా తమ ఊళ్ళకు చేరుకొని సంక్రాంతి పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వెళ్తూ ఉంటారు. అప్పుడు మాత్రం మొత్తం కూడా జనజాతరను తలపిస్తుంది. సేమ్ అదే సిచ్యువేషన్ నిన్న కనిపించిందని చెప్పాలి. ఏపీలో మొత్తం విదేశాల్లో ఉన్న వాళ్ళు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, ప్రధాన నగరాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఓటు వేయడానికి నిన్న తమ ఊర్లకు, సొంత ఊళ్ళకి వెళ్ళారు. అండ్ అంతేకాకుండా పార్టీలన్నీ కూడా ఈసారి ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునే, పార్టీలే కాదు జనాలు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఈసారి ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పాలి. ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఏపీకి వెళ్లారు. ప్రతి ఒక్కరు అంటే ఉదయం 6:30 నుంచే క్యూ లైన్ లో వాళ్ళు బారులు తీరారు. ఎప్పుడూ జరగని విధంగా ఈసారి ఎన్నికల శాతం, పోలింగ్ శాతం చాలా అధికంగా అయ్యింది అని చెప్పేసి అధికారులు కూడా అంచనా వేశారు. రైట్, మీరు అంటున్నట్టుగానే చాలా మంది కూడా ఈ అభివృద్ధి అరాచకానికి మధ్య జరుగుతున్న ఎన్నిక ఇది అన్నట్టుగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా మంది మాట్లాడుకున్న పరిస్థితి చూస్తే మళ్ళీ సంక్రాంతి వచ్చినట్లు, జాతర ఏదో జరుగుతున్నట్లు, ఇంట్లో వేడుకకు విచ్చేసినట్లు పదండి ఓటేద్దామంటూ నవ్యాంధ్ర ఓటర్లు పోలింగ్ బూతులకు పోటెత్తారు. సకుటుంబ సపరివార సమేతంగా ఓట్ల వేడుకలో పాల్గొన్నారు. అమ్మ నాన్నలతో కలిసి కొత్తగా ఓటొచ్చిన టీనేజ్ అమ్మాయి, అవ్వ తాతలతో కలిసి వచ్చిన సాఫ్ట్వేర్ కుర్రాడు, స్కూటీపై కలిసి వచ్చిన కొత్త దంపతులు, పదరా పోదామంటూ మిత్ర బృందం, ఎటు చూసినా ఓట్ల సందడి. నిన్న ఉదయం 6:30 బూత్ల తలుపులు తెరవక ముందే బారులు తీరారు. 7 గంటలకు ఈవీఎంలపై మొదలైన ఓటు మీట సవ్వడి సాయంత్రం 6 దాకా కొనసాగింది. సాధారణంగా ఉదయం మందకోడిగా మొదలై తర్వాత పుంజుకొని సాయంత్రానికి పోలింగ్ జోరందుకుంటుంది. ఈసారి అలా లేదు. అత్యధిక బూత్ల వద్ద రోజంతా ఓటర్ల బారులు కనిపించాయి. ఇక 3000కు పైగా బూత్లలో రాత్రి 10 దాకా, కొన్ని చోట్ల అర్ధరాత్రి దాకా పోలింగ్ కొనసాగడం గమనార్హం. వీళ్లకు ఓపిక తక్కువ, ఓట్లు వేసేందుకు రారు అనే అభిప్రాయాన్ని పటాపంచలు చేస్తూ విద్యావంతులు, ఉద్యోగులు, యువత, ఎగువ మధ్య తరగతి వారు కూడా పోలింగ్ బూత్లకు తరలి వచ్చారు. క్యూలో ఓపికగా నిలబడి గంటైనా 2 గంటలైనా వేచి చూసి ఓటు వేశారు. నార్వే, స్వీడన్, కెనడా, మారిషస్ వంటి దేశాల్లో స్థిరపడిన వారు ఓటు వేసేందుకు సొంతూళ్లకు వచ్చారు. గ్రామాల్లో సంక్రాంతికి మాత్రమే కనిపించే సందడి ఇప్పుడు ఓట్ల పండక్కి కనిపించింది. ఏదో కసితో, ఒక లక్ష్యంతో ఓటు వేయాలి అన్న భావన వీరిలో కనిపించింది. ఈసారి ఓటు వేయకపోతే ఏదో కోల్పోతాం అనే ఆందోళనతోనే వీరంతా తరలి వచ్చినట్లు స్పష్టమైంది. రాష్ట్రంలో సొంతూళ్ళలో సంగతులన్నీ తెలుసుకొని మార్పు కోసమే ఓటు వేయక తప్పదు అనే బలమైన సంకల్పంతోనే బూత్ల ముందు బారులు తీరినట్లు అవగతమైంది. గ్రామీణులు, కార్మికులు, కర్షకులు ఎప్పట్లాగానే తమ ఓటును ఉపయోగించుకున్నారు, ఆదర్శంగా నిలిచారు. అన్ని వర్గాల ప్రజలు ఓటుకు పోతెట్టడంతో హింసాత్మకమే కానీ ఓటమి భయమో, ఓటు చేజారుతుందని అర్థమైందో గాని వైసీపీ వర్గాలు అనేక చోట్ల విచ్చలవిడిగా దాడులు, దౌర్జన్యాలకు దిగాయి. పల్నాడులో భారీగా దాడులు చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎస్పీ వాహనంపైనే దాడి చేశారు. పలు చోట్ల టీడీపీ ఏజెంట్లను కొట్టారు. ఆయా ఘటనలపై టీడీపీ నేతలు ఎప్పటికప్పుడు ఈసీకి ఫిర్యాదులు చేశారు. అయితే గత ఎన్నికలతో పోల్చితే ఈసారి హింసాత్మక ఘటనలు తక్కువే అని పోలీసు అధికారులు చెబుతున్నారు. గతంతో పోల్చితే ఓట్ల గల్లంతుపైన ఫిర్యాదులు తక్కువగానే వచ్చాయి. ఓట్ల తొలగింపుపై మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో జనం ముందే అప్రమత్తమయ్యారు. తమ ఓట్లను కాపాడుకున్నారు. ఈవీఎంలు మొరాయించడంతో పలుచోట్ల పోలింగ్ ఆలస్యంగా మొదలైంది. రైట్, ఇక నిన్న ఆంధ్రప్రదేశ్లో ఓట్ల పండుగ సందడిగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అభివృద్ధికి అరాచకానికి మధ్య జరుగుతున్న ఎన్నిక అంటూ చాలా మంది యువత కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు, సామాన్య ప్రజలు కూడా మాట్లాడుకున్న పరిస్థితి. అందుకే పోలింగ్ శాతం దాదాపుగా 81 పైనే ఉంటుందన్నట్టుగా కూడా చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా నిన్న జరిగిన పోలింగ్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, గుడ్ మార్నింగ్. అప్డేట్స్ ఏంటి నిన్నటి పోలింగ్ కి సంబంధించి? పవన్, వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ చైతన్యం పోటెత్తింది. పోలింగ్ బూతుల్ని ఓటర్లంతా కూడా చుట్టేశారు. జన సునామీ వచ్చిందా అనిపించింది. సంక్రాంతికి లేకపోతే
విజయదశమి పండుగలకు హైదరాబాదు పొరుగు రాష్ట్రాల నుంచి పొరుగు దేశాల నుంచి వచ్చే జనం ఈసారి ఓట్ల పండుగకు తరలి రావటం మాత్రం ఆంధ్రప్రదేశ్ లో వెళ్లి వచ్చిన ఓటర్ చైతన్యానికి ప్రతిబింబంగా నిలిచింది. ప్రధానంగా పోలింగ్ బూతులు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అవుతుంటే 6:30 నుంచే క్యూ లైన్లు ఉన్నాయి అని అంటే ఓటర్ చైతన్యం ఏ విధంగా వెళ్లి వచ్చింది అనేది స్పష్టంగా తెలుస్తుంది. మీరన్నట్టు ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధికి అరాచకానికి మధ్య పోటీ జరుగుతుందని కొత్తగా ఓటు హక్కు పొందిన ఓటర్లతో పాటు ప్రధానంగా విదేశాల నుంచి ఇతర పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అదే విషయాన్ని క్యూ లైన్ లో నిలబడి మరీ చెప్పారు. ఓటు వేసి వచ్చి కూడా మేము అభివృద్ధికి ఓటు వేశాము అని చెప్పే ఓటు చూపుడు వేలని అందరికీ కూడా చూపించడం ఆశ్చర్యం కలిగించింది. విదేశాల నుంచే కాదు, నార్వే, మారిషస్ దేశాల నుంచి కానీ, అదేవిధంగా షార్జా నుంచి, అమెరికా ఇటువంటి దేశం లండన్ నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజానీకం తరలి వచ్చింది. ముఖ్యంగా నిన్న సాయంత్రం వరకు కూడా దాదాపుగా 80% వరకు, గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో 79.64% పోలింగ్ జరగగా ఈసారి ఎన్నికల్లో 80% దాటుతుంది అని చెప్పి ఎన్నికల కమిషన్ వర్గాలే నిన్న రాష్ట్ర సీఈఓ ముఖేష్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో కూడా పవన్ 3,500 పోలింగ్ కేంద్రాల్లో ఇంకా పోలింగ్ జరుగుతూనే ఉంది. మరికొన్ని కేంద్రాల్లో దాదాపుగా 1,400 కేంద్రాల్లో రాత్రి 10:30 గంటలకు కూడా ఇంకా పోలింగ్ జరుగుతుంది అని చెప్పి కమిషన్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ప్రధానంగా దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే చాలా చోట్ల ఈవీఎంలు కొత్త ఈవీఎంలు కావడంతో అవి మొరాయించడం, అదేవిధంగా మరికొన్ని ప్రాంతాల్లో కూడా చిరుజల్లులు కురిసిన సమయంలో ఎవరైతే వీళ్ళు వచ్చిన ఓటర్లు వెనక్కి వెళ్లిపోయారు. దీంతో వీళ్ళంతా కూడా సాయంత్రానికి 5 గంటలకల్లా కూడా వాతావరణం చల్లబడిపోవడంతో అప్పుడు వచ్చి క్యూ లైన్ లో నిలబడ్డారు. ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఎండ వేడిమి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా నిన్న విజయవాడలో 41.5 టెంపరేచర్ ఉంది. అయినప్పటికీ కూడా కసిగా చెమటను సైతం లెక్క చేయకుండా ఎండ వేడిమిని భరిస్తూ కసిగా 2 గంటల పాటు క్యూ లైన్ లో నిలబడి ఓటు వేశారంటే ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ చైతన్యం ఏ విధంగా ఉందో మనకు అర్థమవుతుంది. నిన్న పూణే నుంచి వచ్చిన కొంతమంది కొత్తగా ఓటు హక్కు పొందిన వాళ్ళని అమ్మాయిల్ని అక్కడ క్యూ లైన్ లో మొగల్రాజపురంలో పలకరిస్తే వాళ్ళంతా కూడా ఒకటే చెప్తున్నారు, అక్షర క్రమంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కూడా అగ్రగామిగా ఉండాలి. మీకు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఉంటుంది, బయట ఉండి చూస్తున్న వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో గురించి జరిగే సంఘటనల గురించి వింటుంటే బాధేస్తుంది. అందుకనే పర్టికులర్ గా ఇక్కడికి వచ్చి విమానం టికెట్ 16,500 రూపాయలు పెట్టి టికెట్ కొని మరి ఇక్కడికి వచ్చి ఓటు వేయాలనే పట్టుదలతో వచ్చామని చెప్పి కొంతమంది ఓటర్లు చెప్పారంటే పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా మనం ఊహించుకోవచ్చు. అదేవిధంగా నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో 6 గంటలకు పోలింగ్ క్లోజ్ అవుతున్నప్పటికీ కూడా ముందుగానే వచ్చి క్యూ లైన్ లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాత్రి 10 గంటలైనా కూడా మహిళలు నందిగామ నియోజకవర్గంలోని అనాసాగరం గ్రామంలో రాత్రి 10 గంటలకు కూడా మహిళలు బారులు చేరి నిలబడి ఉన్నారు అనంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ విధంగా ఓటర్లు చైతన్యం కనిపించింది. దీంతో పాటు గతంతో పోల్చుకుంటే హింసాత్మక సంఘటనలు కూడా పల్నాడులోని గుంటూరు జిల్లా పల్నాడులోని ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడులోని మాచెల్ల నియోజకవర్గంతో పాటు గురజాల నియోజకవర్గం, అదేవిధంగా గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో స్వల్ప సంఘటనలు జరిగాయి. ఈ సంఘటనలన్నింటినీ కూడా మనం పరిశీలిస్తే మాత్రం ఇవన్నీ కూడా కేవలం తెలుగుదేశం పార్టీకి బలంగా ఉన్న పోలింగ్ బూతుల్లో ఓటింగ్ను తగ్గించడం కోసం ఇటువంటి జరిగినాయి అని చెప్పొచ్చు. అదేవిధంగా విజయవాడ సమీపంలో ఉన్న పెనమలూరు నియోజకవర్గంలో కూడా వైసీపీ అభ్యర్థి జోగి రమేష్ తనయుడు జోగి రాజు అక్కడ సృష్టించిన ఆందోళన సంఘటనలు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి బలమైన పోలింగ్ బూతులు ఏవైతే ఉన్నాయో ఆ పోలింగ్ బూతుల్లో ఓటింగ్ శాతాన్ని తగ్గించేందుకు, అదేవిధంగా చివరి నిమిషంలో వచ్చేవారిని పోలింగ్ కేంద్రానికి రాకుండా చేసేందుకే ఇటువంటి సంఘటనలు పాల్పడ్డారు అని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. నిన్న పోరంకి జెడ్పీ హై స్కూల్లో తెలుగుదేశం పార్టీకి ఆ ప్రాంతం అంతా కూడా కంచుకోట, అక్కడ వచ్చి అడావుడి సృష్టిస్తే తెలుగుదేశం పార్టీకి ఓటేసే వాళ్ళంతా కూడా వెనక్కి వెళ్లిపోతారని ఒక కుట్రతోని ఇటువంటి సంఘటనలకు పాల్పడ్డారని చెప్పి అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోడే ప్రసాద్ ఏబిఎన్తో మాట్లాడుతూ చెప్పారు. ఇటువంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పీలేరులో గాని లేకపోతే పొంగనూరులో గాని ఇటువంటి సంఘటనలన్నీ కూడా జరిగాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో కూడా జరిగాయి. ఈ సంఘటనలన్నింటినీ కూడా పరిశీలిస్తే 2019 ఎన్నికల్లోనూ, అంతకు ముందు జరిగిన ఎన్నికల్లోనూ, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన సంఘటనలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఈ సంఘటనలన్నీ కూడా చెదురుమదురు సంఘటనలుగా చెప్పుకోవచ్చు.
అయితే గత రాత్రి వరకు కూడా, నిన్న సాయంత్రం 6 గంటల ప్రాంతం వరకు కూడా ఎటువంటి రీపోలింగ్ ఉండదు అని చెప్పి రాష్ట్ర సీఈఓ ముఖేష్ కుమార్ మీనా చెప్పినప్పటికీ కూడా మాచెల్ల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఈవీఎంలను ధ్వంసం చేశారు. అదేవిధంగా కారంపూడి మండలంలో గానీ లేకపోతే మాచెల్ల టౌన్ లో గానీ పలు ప్రాంతాల్లో ఈవీఎంలను ధ్వంసం చేశారు. అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్లు రీపోలింగ్ కు సంబంధించి వాళ్ళు డైరీలో రాసే అంశాలను ఆధారంగా కూడా, ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీ అనేది రీపోలింగ్ కి చాలా కీలకం. ప్రిసైడింగ్ ఆఫీసర్ పోలింగ్ బూత్ లో ఏం జరిగింది అనేది కూడా డైరీలో నోట్ చేస్తూ ఉంటారు. ఆ డైరీలో ఒకవేళ రీపోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ రికమెండ్ చేశారంటే మాత్రం దాన్ని ఇంకెవరు రిటర్నింగ్ ఆఫీసర్ గానీ సీఈఓ గానీ ఎవరు మార్చే అవకాశం లేదు, అధికారం కూడా లేదు. అందువల్ల రీపోలింగ్ ఎన్ని కేంద్రాల్లో ఉంటుంది ఏంటి అనేది కూడా ఈ రోజు ప్రిసైడింగ్ ఆఫీసర్ల డైరీల ద్వారా తెలుస్తుంది అని చెప్తున్నారు. బట్ పవన్ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఓటర్ చైతన్యం మాత్రం అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ లో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు మాత్రం ఈ ఓటర్ చైతన్యం ఉంది అనేది మాత్రం కూటమి పక్షాలన్నీ కూడా చెప్తున్నాయి. నిన్న సాయంత్రం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఊహించిన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో వెల్లివిరిచిన ఓటర్ చైతన్యం ప్రజాస్వామ్య చరిత్రలోనే ఇది చాలా హిస్టారికల్ డే అని చారిత్రాత్మక దినం అని చెప్పడమే కాకుండా ఓటర్లు నింపిన చైతన్యం అనేది కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా శిరస్సు వంచి నేను పాదాభివందనం చేస్తున్నానని చెప్పి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ట్వీట్ లో పేర్కొన్నారు. ఇలా ఓటర్ చైతన్యానికి సంబంధించి నిన్న వారణాసి వెళ్లిన పవన్ కళ్యాణ్ కూడా అక్కడి నుంచే ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మనసారా నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని కూడా ఆయన పేర్కొన్నారు. అంటే ఓటర్ చైతన్యం ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో వచ్చింది అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎక్కడో కొండల్లోనూ గుట్టల్లోనూ దిగి ఓట్లు వేసిన ప్రజానీకం మనకి తెలంగాణలో చాలా ప్రాంతాల్లో, అదేవిధంగా పార్వతీపురం, రంపచోడవరం ఏజెన్సీల్లో కనిపించింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సుదూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా తమ ఓటు హక్కును విదేశాల నుంచి, లండన్ నుంచి, తర్వాత అమెరికా నుంచి, షార్జా నుంచి, నార్వే నుంచి, స్వీడన్ నుంచి వచ్చి కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోనూ ఈ రాష్ట్రం పట్ల, తర్వాత ఇక్కడ జరిగే అభివృద్ధి పట్ల ఎంత మమకారం ఉంది, ఎంత ఆప్యాయత ఉంది అనేది కూడా మనకి స్పష్టంగా తెలిసిపోతుంది. బట్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా మొదటి నుంచి వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలి అని కూడా పదే పదే చెబుతూ వచ్చింది. డెఫినెట్ గా ఓటర్లలో మాత్రం ఆ చైతన్యం మాత్రం స్పష్టంగా కనిపించింది. బట్ పోలింగ్ శాతం కూడా 80% పైనే ఉంటుంది అని కూడా నిన్న స్వయాన రాష్ట్ర సీఈఓ ముఖేష్ కుమార్ మీనా కూడా స్పష్టంగా చెప్పారు పవన్.